ఈరోజు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఘటన ఒక ఫిల్మ్ స్క్రిప్ట్ లాగా జరుగుతుంది. డిసెంబర్ 13 నాడు జరిగినటువంటి దుర్ఘటన పార్లమెంట్లో ఏదైతే కలర్ స్ప్రే అటాక్ ఏదైతే 5 నిందితులు చేశారో అది కూడా డిసెంబర్ 13 ప్రత్యేకంగా 2 దశాబ్దాల క్రితం ఎప్పుడైతే టెర్రరిస్టులు పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు పార్లమెంట్ అటాక్ని అదే రోజు చేయటం 100% ఒక కుట్ర కొన ఉంది. అందుకొరకే మోడీ గారు అమిత్ షా గారు దీంట్లో పాత్రదారులు ఎవరో కుట్రదారులు ఎవరో అంటే పాత్రదారులు ఎవరో కుట్రదారులు ఎవరో తేలవటానికి దర్యాప్తు సంస్థలకు స్పీకర్ గారు ఓం బిర్లా గారు ఇవ్వటం జరిగింది. ఈ యొక్క 5 నిందితులు పట్టుబడ్డాక వాళ్ళ యొక్క నెట్వర్క్ అంతిమంగా చాపా ఎండలేదంటే ఎట్లయితే మనం కథ ఉందో అంతిమంగా దానికి సూత్రధారులు ఎవరు, ఇందులో ఏదైనా రాజకీయ పార్టీ కోణం ఉందా, ఏదైనా రాజకీయ పార్టీ అగ్రనాయకులు కావలసుకొని బీజేపీ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని చులకనగా చూపెట్టడానికి చేసినటువంటి ప్రయత్నమా అని దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఆ రిపోర్టు కొరకు అందరూ ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా హోంశాఖ మంత్రి కానీ వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్యన మీరు ప్రెస్ లో కానీ మీడియాలో చూడటం జరిగింది.